श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
Baba, Sai 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయం నిన్నటి తరువాయి. మరొక విషయాన్ని చెప్పి అన్నా యొక్క వృత్తాంతాన్ని త్వరగా ముగిస్తాను. బాబా లీలలు శ్రోతలకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలగజేస్తాయి. ఒకసారి గోవా నుండి ఒక పార్సిల్ వచ్చింది. రాళ్లే అన్న పేరు గల మామలేదారు మామిడి పళ్ళను పంపించాడు. సాదరంగా సాయిబాబాకు సమర్పించడానికి పార్సిల్ మాధవరావు పేరున కోపర్గావ్ నుండి షిరిడి వచ్చింది. ఆ పార్సిల్ మసీదులో బాబా ఎదుట విప్పగా దానిలో గుమగుమ సువాసనతో 300కి పైగా మధురమైన మంచి మామిడి పళ్ళున్నాయి. బాబా వారినన్నింటినీ చూచి మాధవరావుకి ఇచ్చారు. అతడు 4 పళ్లను కొళంబాలో వేసి మిగిలిన వారిని తన వెంట పట్టుకుని వెళ్ళిపోయాడు. కొళంబాలో పళ్ళు ఉంచగానే బాబా వారిని అక్కడే ఉండనివ్వండి, అవి దాము అన్నాకి ఇవ్వాలి అని చెప్పారు. తర్వాత 2 గంటలయ్యాక దాము అన్న పూజా సామగ్రి పూలు పట్టుకుని బాబా పూజ చేయటానికి మసీదుకు వచ్చాడు.
జరిగిన వృత్తాంతం అతనికి తెలియదు. బాబా గట్టిగా మామిడి పళ్ళు దామ్యావి. ఆ పళ్ళు దాము అన్న కొరకు. తినాలని లోకులకు దృష్టి వానిపై ఉన్నా అవి మనవి కావు. ఎవరి పళ్ళు వారే తీసుకోవాలి. ఎవరివో మనమెందుకు తీసుకోవాలి? అవి ఎవరివో వారే తినాలి, తిని సావాలి అని అన్నారు. అది బాబా ప్రసాదం అన్న భావంతో అన్నా వారిని స్వీకరించాడు. బాబా మాటల విపరీత అర్థానికి ఏం భయపడన అవసరం లేదని అన్నాకు బాగా తెలుసు. పూజను ముగించుకుని అన్నా వెళ్ళాడు. మరలా వచ్చి, బాబా, ఈ పళ్లను పెద్ద బారిక లేక చిన్న బారిక ఎవరికి వాళ్ళో నాకు తెలియలేదు అని అడిగాడు. బాబా, చిన్న బారికివు. ఆమెకు 8 బిడ్డలు కలుగుతారు. 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. ఈ మామిడి పళ్ళ లీల వలన కలుగుతారు అని చెప్పారు. దాము అన్నాకు పుత్ర సంతానం లేకపోవడం వలన అనేక ప్రయత్నాలు చేశాడు. సాధు సత్పురుషులను ఆశ్రయించి వారి అనుగ్రహం మరియు ఆశీస్సుల కోసం వారిని భజించేవాడు. గ్రహాల అనుగ్రహం కోసం జ్యోతిష్యం విద్య నేర్చుకుని స్వయం జ్యోతిష్యుడయ్యాడు. జ్యోతిష్యం ప్రకారం తనకు సంతాన ప్రాప్తి లేదని తెలుసుకుని అతడు నిరాశ చెందాడు. అయినా సాయి సత్పురుషుని ముఖతా వచ్చిన వచనాలు, వారి ప్రసన్నత అతనికి మరలా ఆశను, ధైర్యాన్ని కలిగించాయి. ఆ తర్వాత కొంతకాలానికి బాబా వచనం ఫలించింది. వారి అనుగ్రహం మామిడి పళ్ళ రూపంలో అంకురించి సంతాన ఫలాలనిచ్చింది. బాబా చెప్పినట్లుగానే జరిగి అతనికి సంతానం కలిగింది. జ్యోతిష్యం నిష్ఫలమైంది. సాయి మాట అమోఘమని నిశ్చయమైంది. ఇది బాబా శరీరదారులై ఉన్నప్పుడు వారి వాణి మహిమ. శరీరాన్ని త్యజించిన తరువాత కూడా తమ వాక్కు యొక్క మహిమను వారు స్వయం నిర్ధారణగా చెప్పారు. నేను ప్రాణాలు విడిచినా నా వచనాలను ప్రమాణంగా భావించండి. నా సమాధి నుండి నా అస్థికలు మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి. నేనే కాదు, నా సమాధి మీతో మాట్లాడుతుంది. అనన్య శరణాగతులైన వారి వెనువెంటే ఉంటుంది. నేను మీ కళ్ళకు కనిపించకుండా పోతానని నా కోసం చింతించకండి. నా ఎముకలు మీతో మాట్లాడతాయి. అవి మీతో ముచ్చటించడం మీరు వింటారు. నన్ను కేవలం స్మరించండి. అంతఃకరణంలో నా యందు విశ్వాసం ఉంచండి. ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి. మీరు కృతకృత్యులై శుభాలను పొందుతారు. భక్తుల కోరికలను తీర్చే ఓ కల్పతరువా, ఓ సమర్థ సాయి సద్గురు, మీ చరణాల నుండి వియోగం కలగకుండా కరుణించమని హేమాడుపంతు ప్రార్థిస్తున్నాడు. గురువరా, భక్తజన కరుణాకర, పరుగునరా. ఈ ప్రపంచంలో విశ్రాంతి అంటూ లేదు కనుక ఇక ఈ జనన మరణాలు ఇక చాలు. మేము మా స్వభావానుసారం ప్రవృత్తి పరులం. ఎప్పుడూ బాహ్యమైన విషయ సుఖాలని ఆలోచిస్తుంటాం. మమ్ము ఈ విషయభోగాల నుండి మరల్చి మా మనోవృత్తిని అంతర్ముఖం చేయండి. ఈ భవసాగరంలో తరంగాల వలె ఊగిసలాడుతున్నాం. సమయానికి సరిగ్గా మీ అభయహస్తాన్ని ఇచ్చి ఈ భవం నుండి విముక్తులను చేయండి. ఇంద్రియాలు స్వేచ్ఛగా దురాచారాల్లో ప్రవేశిస్తున్నాయి. ఉచ్ఛృంఖలంగా ప్రవహించే ఈ నదికి ఆనకట్ట కట్టి ఇంద్రియాలను వెనుకకు మరలించండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఎప్పటికీ ఆత్మదర్శనం కాదు. ఆత్మ సాక్షాత్కారం లేకపోతే అత్యంతిక సుఖం సాధ్యం కాదు. జన్మ నిరర్ధకం. అంతిమ సమయంలో భార్యాపుత్రులు కానీ మిత్రులు కానీ చివరి వరకు ఎవరు కూడా పనికిరారు. మాకు తోడుగా ఉండి ముక్తిని, ఆనందాన్ని ప్రసాదించేది మీరొక్కరే. కర్మల బంధనాలను తొలగించి ఈ దుఃఖాల నుండి విముక్తిని కలిగించండి. మహారాజా, మీ కృపాశక్తితో ఈ దీన దుర్బలులను ఉద్ధరించండి. మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలు చేసే చెడు ప్రవృత్తిని పూర్తిగా నశింపు చేయండి. సాయి మహారాజా, పావనమైన మీ నామస్మరణను మా జిహ్వకు రుచి కలగనీయండి. నా సంకల్ప వికల్పాలు పోయి గ్రహాన్ని మరియు శరీరాన్ని మరచిపోయి నేను నాదన్న అహంభావం పారిపోయేలా నా మనసును ప్రేమమయంగా మార్చండి. నా మనసు యొక్క చంచలత్వం తొలగి నిశ్చలమై దానికి ఇతర విషయాలేవి గుర్తుకు రాకుండా ఉండుగాక. ఎప్పుడూ మనసులో మీ నామస్మరణ జరుగుగాక. మమ్ము మీ హక్కును చేర్చుకుంటే మా అజ్ఞాన అంధకారం తొలగిపోయి మీ నీడలో సుఖంగా ఉంటాము. మీ ఆశ్రయంలో లోటంటూ ఉంటుందా? మీరు మా వెన్ను తట్టి మమ్మల్ని మేలుకొల్పి మాకు మీ చరితామృతాన్ని త్రాగించారు. ఇది మరి సామాన్య సుకృతమా? తరువాతి అధ్యాయం ఎంతకంటే తీయనైనది. అది శ్రవణార్థుల కోరికలను తీర్చి సాయి చరణాలయందు ప్రేమను పెంచి దృఢమైన శ్రద్ధను కలిగిస్తుంది. ఒక భక్తుడు తన గురువు పాదాలను వదిలి సాయి దర్శనానికి వచ్చి సాయి పాదాలుగా అభివందనం చేయగా బాబా అతని గురువు వద్దనే స్థిరంగా ఉండేలా చేశారు. మరో గృహస్థుడు శ్రీమంతుడై ఉండి కూడా కష్టాలలో చిక్కుకొని భార్యాబిడ్డలతో సహా సాయిబాబా దర్శనానికి వచ్చాడు. బాబా అతని బాధను ఎలా తీర్చారు? అపస్మారంలో ఉన్న అతని పుత్రుని వ్యాధి కేవలం దర్శనంతో తొలగించి అతనికి పూర్వపు దృష్టాంతాన్ని గుర్తు చేసిన విషయాన్ని వినండి. హేమాడ్ సాయికి శరణుదొచ్చి సాయి కథలను ఆసక్తితో శ్రవణం చేసే మీ శ్రవణాలను సార్థకం చేసుకోండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడుపంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితలో భక్తాభీష్ట సంపాదనమును 25వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.
శ్రీ సాయి సచ్చరిత్ర 26వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. భూత భౌతిక విషయాలతోనున్న ఈ అఖిల విశ్వము అద్దంలో ప్రతిబింబించిన నగరం వలె మాయ విజృంభణం భ్రమ. వాస్తవానికి ఇది అసలు ఉత్పన్నం కాలేదు. ఆత్మస్వరూపంలో అనుసూత్యమై ఉన్నది. ఆత్మ స్వరూపంలో ఉన్న ఈ విశ్వము చరచరాలతో అద్భుతంగా అగుపిస్తుంది. అద్దంలో కనిపించినవన్నీ వాస్తవానికి అద్దంలో ఉండవు. వాసనలతో కూడిన నిద్రలో కనిపించినవి మెలకువ రాగానే నశించిపోతాయి. జాగ్రత్తావస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచము పోతుంది. సద్గురుని మహావాక్యోపదేశము వలన అద్వయానందము కలుగుతుంది. స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. సద్గురుని మహావాక్యోపదేశము వలన అధ్యయనం కలుగుతుంది. విశ్వం యొక్క స్మరణ సత్తా మరియు అధిష్టానమైన గురుతాత్మ అగు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మ సాక్షాత్కారము. ఆత్మస్వరూపము సత్వస్వరూపము స్వప్రకాశమైనది. భూత భౌతిక విశ్వము మాయా కౌతుకము లీల. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతము భూత భౌతిక జగత్తంతా కల్పితము. ఈ విధంగా అంతటా వ్యాపించిన జగత్తు కేవలం మాయా విజృంభితం. ఆత్మ స్వరూప జ్ఞానం లేనందువల్ల త్రాడు సర్పంగా, మాలగా, కర్రగా, ప్రవాహంగా భాసిస్తుంది. అట్లే విస్తరించి ఉన్న ఈ జగత్తుకు ఆత్మస్వరూపంలో చోట్లేదు. గురువచనాలను బోధించే సమయము ప్రాప్తించినప్పుడు మాయామయమైన ఈ దృశ్య జగత్తు తత్వజ్ఞానంతో లయమైపోతుంది. ప్రథమ పురుష ఏకవచన రూపమైన గృణాతి అర్థాన్ని మనసులో ఉంచుకుంటే తత్వోపదేశము చేయటంలో గురు ఒక్కరే సమర్థులు. అని శిష్యునికి విదితమవుతుంది. అందువల్ల మన బుద్ధి ఆత్మ పరాయణ అయి నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయమని బాబాను ప్రార్థిద్దాం. నేను అవివేకిని, మూర్ఖుణ్ణి. నా బుద్ధి అజ్ఞానంతో ఎప్పుడూ తర్కాలు చేస్తుంది. అందువలనే ఈ సమస్యలు. బాబా, నాకు గురువు యందు వేదాంత వచనాల యందు దృఢ విశ్వాసం ఉంచేలా, నా అంతఃకరణ అర్థంలా నిర్మలమై అందు ఆత్మజ్ఞానం ప్రకటమయ్యేలా చేయండి. సద్గురు సాయి సమర్థ యథార్థ జ్ఞానాన్ని తెలుసుకునేలా అనుగ్రహించండి. అనుభవ జ్ఞానం లేకుండా వట్టి వాచాలత్వం అంతే పరమార్థాన్ని ఏం సాధించగలం? బాబా, మీ ప్రభావంతో జ్ఞానాన్ని శరీరంతో అనుభవింపచేసి సహజమైన సాయుధ్యాన్ని ప్రసాదించి మమ్ము కరుణించండి. ఆ ముక్తి కోసం దేవా సద్గురు సాయి, శరీరమే నేను అని తలచే మా అహంభావాన్ని మీ చరణాల యందు అర్పిస్తాము. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి. మా శరీరాభిమానాన్ని తీసేసుకోండి. మాకు సుఖదుఖాలు తెలియకుండా పోవాలి. మీ ఇచ్ఛానుసారము మీ సూత్రాన్ని నడిపించే మా మనసులను అరికట్టండి. లేదా మా అహంభావము కూడా మీరే అయి మా సుఖదుఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి. మాకు వారి వింత వద్దు. జయ జయ పూర్ణకామ, మాకు మీ యందు ప్రేమ స్థిరపడుగాక. మంగళధామ, ఈ చంచలమైన మనసు మీ పాదాల యందు విశ్రాంతిని తీసుకునుగాక. బాబా, మీరు కాక మాకు మరెవరు హితవచనాలను చెప్తారు? ఎవరు మా దుఃఖాలను తొలగించి మా మనసులను శాంతిని చేకూరుస్తారు? బాబా, మీరు షిరిడి రావటం షిరిడి యొక్క భాగ్యం. మీరు అక్కడే మీ నివాసాన్ని ఏర్పరచుకొని
షిరిడీని పుణ్యక్షేత్రంగా చేశారు. షిరిడీ యొక్క సుకృతము ఎంత ధన్యము! సాయి దయామయులు దాన్ని భాగ్యవంతంగా తమ వసతి స్థానంగా అలంకరించారు. సాయిదేవా, మాకు ప్రేరణ కలిగించేది మీరే. మా వాక్కును నడిపించేది మీరే. మా గుణ మా గుణాలను గానం చేయ మీ గుణాలను గానం చేయటానికి నేనెవరిని? చేసేవారు, చేయించేవారు మీరొక్కరే. మీతో నిత్య సమగమం మాకు అగమ నిగమాలు. నిత్యము మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణము. అనుక్షణము మీ నామవర్తనే మాకు కథాకీర్తన. అదే మా నిత్యానుష్ఠానము. అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకు వద్దు. పరమార్థంలో ఇంతకంటే అధికంగా అంతఃపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవి ఉంటాయి? ఆనందాశ్రువులు వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళన చేస్తాను. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తాను. మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను. బ్రహ్మోపచార పూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మేము ప్రసన్నం చేసి సుఖ సంతృష్టుని అవుతాను. సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల్ని అష్టదళాల కమలాన్ని అచంచలమైన ఏకాగ్ర మనస్సుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను. శ్రద్ధ భక్తి అనే బుక్కను మీ నొసట అద్ది దృఢమైన విశ్వాసం అనే మొలత్రాటిని మీ నడుముకు బంధించి మీ పాదాలు మీ పాదాల గుస్తాలయందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను. ప్రేమ రత్నాలతో మేము అలంకరించి నా సర్వస్వాన్ని మీకు దిగదిడి దిగతిడి దిగతుడిపి దిష్టి తీస్తాను. నా పంచ ప్రాణాలను వింజామర్లుగా వీస్తాను. మీ తాప నివారణ కోసం తన్మయత్వం అనే గొడుగును పట్టుతాను. ఈ విధంగా గంధము, ఆద్యము మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజా, మా మంచి కోసం మీకు స్వరాంద పూజ చేస్తాను. నా మనోభీష్టాలు తీరటానికి ఎల్లప్పుడూ సాయి సమర్థాన్ని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్థాన్ని సాధిస్తాను. నిష్ఠతో కృతాకృతుడవుతాను. గత అధ్యాయంలో దయామయులైన సాయి సమర్థులు తమ భక్తులకు శుభాలను కలిగించడానికి ఎలా బోధించేవారో చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో బాబా భక్తులను వారి వారి గురువుల చరణాల్లో ఎలా స్థిరపడేవారో ఈ కథా వృత్తాంతం చెప్తాను వినండి. గత అధ్యాయం చివర పంతు అను భక్తుని కథామృతాన్ని తెలియజేస్తానని చెప్పాను. తత్వం బాగా నిశ్చయంగా తెలియడానికి శ్రోతలు శ్రద్ధగా వినాలి. ఆ భక్తునికి బాబా ఎటువంటి అనుభవాలను చూపించారు? అతని నేత్రాలు నిష్ఠ అనే అంజనాన్ని ఎలా వేశారు? అతని గురువు పాదాల యందు దృఢపరిచి ఎలా అతని మనసును శాంతపరిచారో వినండి. ఒకసారి పంతు అనే పేరు గల ఒక భక్తుడు చాలా శ్రమపడి మిత్రుని వెంట సాయిబాబా దర్శనాభిలాషతో షిరిడి వెళ్ళాడు. అప్పటికే అతడు ఒక గురువు అనుగ్రహాన్ని పొంది వారి యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందువల్ల షిరిడీకి ఎందుకు వెళ్ళాలి అనే సందేహం కలిగింది. అయినా వారి వారి భాగ్యం కొద్దీ అనుకోకుండానే అదృష్టం కలిసి వస్తుంది. అలా అతనికి సాయి దర్శన భాగ్యం లభించి అమోఘమైన సుఖం కలిగింది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుచు. విధి ఎదుట ఎవరిది సాగదు కదా. ఆ విషయాన్ని ఇక స్వస్థచిత్తులై వినండి. కొంతమంది షిరిడి వెళ్ళాలని నిశ్చయించుకుని తమ ఇళ్ల నుండి బయలుదేరి అందరూ కలిసి రైలు బండిలో ఆనందంగా కూర్చున్నారు. వారు బండిలో ఎక్కేసరికి అక్కడే కూర్చుని ఉన్న పంతుకు వారంతా షిరిడి వెళ్తున్నట్లు తెలిసింది. పంతు స్నేహితులు, బంధువులు వారిలో ఉన్నారు. పంతుకు షిరిడి వెళ్ళాలని లేకపోయినా వారి బలవంతం వల్ల ఇరుకున పడ్డాడు. పంతు మొదట ఎక్కడి వరకు వెళ్ళాలని అనుకున్నాడో అక్కడి వరకే టికెట్ తీసుకున్నాడు. తర్వాత తన ఆలోచన మార్చుకున్నాడు. కానీ మిత్రులు, బంధువులు తమ వెంట షిరిడీకి రమ్మని ఒత్తిడి చేయగా పంతు సరేనన్నాడు. పంతు విరార్లో దిగాడు. మిత్రులు ముంబైకి వెళ్ళారు. చేతి ఖర్చుకు అప్పు తీసుకొని పంతు కూడా ముంబై వెళ్ళాడు. మిత్రుల మనసు కష్టపెట్టకూడదని
తన గురువు అనుమతిని తీసుకుని అందరూ కలిసి ఆనందంగా షిరిడీ వెళ్ళారు. ఉదయం 11 గంటల సమయాన అందరూ మసీద్కు వెళ్ళారు. అక్కడ భక్తులు బాబా పూజకు గుంపులుగా ఉండటం చూసి వారికి చాలా ఉత్సాహం కలిగింది. బాబా బాబాను దర్శించుకొని అందరూ ఆనందించారు. ఇంతలో పంతుకు తల తిరిగి తెలివి తప్పి పడిపోయాడు. అతని ప్రాణం నిరసించిపోయింది. శరీరం చేష్టలు లేకుండా పోయింది. అతని వెంట ఉన్నవారికి భయాందోళనలు కలిగాయి. కానీ సాయిబాబా యొక్క కృపా దృష్టి పడింది. మిత్రులు వెంట ఉన్నవారికి భయాందోళనలు కలిగాయి. కానీ సాయిబాబా యొక్క కృపా దృష్టి పడింది. మిత్రులు పంతు పథకంపై నీరును చల్లగా అతని తెలివి వచ్చింది. తేరుకొని గబారా పడుతూ లేచి కూర్చున్నాడు. నిద్ర నుండి అప్పుడే లేచినట్టు అనిపించింది. బాబా సర్వజ్ఞులు. పంతు అదివరకే ఒక గురువుకు శిష్యుడన్న విషయాన్ని గ్రహించి అతనికి ధైర్యాన్ని అభయాన్ని ప్రసాదించి అతని నిష్టను అతని గురువు యందు స్థిరపరిచారు. ఎలాంటి సందర్భంలోనైనా మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూడు అని చెప్పారు. పంతుకు అది బాగా అర్థమైంది. తన గురువు స్మరణకు వచ్చారు. సాయిబాబా యొక్క అనుగ్రహం జీవితమంతా గుర్తుంది. అట్లే ముంబై పట్టణ నివాసి హరిశ్చంద్ర అన్న ఒక గృహస్థుడు పుత్రుడు అపస్మారక రోగగ్రస్తుడు కావటం వల్ల ఎంతో దుఃఖపడసాగాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. దేశ విదేశాలలోని వైద్యులయ్యారు. కానీ ఏమీ నయం కాలేదు. అందరి ప్రయత్నాలు వ్యర్థమై సాధు సత్పురుషులు మిగిలారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో దాసుగను కీర్తనలతో సాయినాథుని కీర్తి బాగా వ్యాపించి షిరిడీ యాత్ర చేసేవారు అధికమయ్యారు. చిన్న గ్రామమే అయినా గొప్ప భాగ్యం వలన షిరిడీ పండరిపురం వల్లే అత్యంత మహిమ కలదవడం వలన యాత్రికులు అధికంగా వచ్చేవారు. సాయి బాబా కేవలం దర్శనంతోనే లేదా కేవలం హస్త స్పర్శతోనో లేదా వారి కృపా దృష్టితోనో రోగాలను తొలగిస్తారని అనేకులకు అనుభవం అయ్యింది. బాబాకు అనన్య శరణొచ్చిన భక్తులు శుభాలను పొందుతారు. బాబా భక్తుల కోరికలను తెలుసుకొని వానిని తీర్చుతారు. వారి విభూతితో పిశాచాలు పారిపోతాయి. వారి ఆశీర్వచనంతో దుఃఖాలు తొలగిపోతాయి. వారి కృప కటాక్షంతో బాధలు నశిస్తాయని ప్రజలు షిరిడీకి పరుగు తీస్తారు. బాబా యొక్క మహత్యాన్ని దాసుగను గ్రంథాలలోనూ కథా కీర్తనలోనూ కర్ణాకర్ణిగా విని పితలేకు బాబా దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది. పూర్వ పుణ్య ఫలితంగా పితలే భార్య బిడ్డలను రకరకాల పళ్ళను వెంట తీసుకుని షిరిడీకి వచ్చాడు. పుత్రుని బాబా పాదాలపై పడేసి తాను స్వయంగా సాష్టాంగపడ్డాడు. అప్పుడు ఒక విపరీతం జరిగేసరికి పితలే చాలా గాబరపడ్డాడు. సాయిబాబాను ముఖాముఖిగా చూడగానే పితలే కుమారుడు కళ్ళు తిరిగి అకస్మాత్తుగా తెలివి తప్పి పడిపోయాడు. అతని తల్లిదండ్రులు భయపడిపోయారు. స్పృహ లేకుండా నేల మీద పడి బాగా నురగలు కక్కుతూ ఉంటే అప్పుడు తమ కర్మకు ఏం చేయాలని తల్లిదండ్రులకు చింత పట్టుకుంది. బాలుని శరీరం అంతా చెమటలు పట్టాయి. నోటి నుండి వచ్చే నురుగు ఆ పరిస్థితిని చూస్తే బాలుని శ్వాస ఆగిపోతుందేమో అనిపించింది. బాలుడు బ్రతుకుతాడన్న ఆశపోయింది. బాలుడు అలా అంతకు మునుపు అనేక సార్లు స్పృహను కోల్పోవడం జరిగింది. కానీ ఇంతసేపు ఎన్నడూ ఉండలేదు. ఇప్పుడు ఇది నభూతో నభవిష్యతి వలె ప్రాణాంతకంగా వచ్చింది. ఏమిటి ఇలా జరిగిందని కుమారుణ్ణి చూచిన తల్లి కళ్ళ నుండి అశ్రువులు ఆగకుండా కారుతున్నాయి. అసలు వచ్చింది దేనికి, జరిగిందేమిటి, ఏదైనా ఉపాయం లభిస్తుంది వస్తే అపాయం జరిగింది. ఈ సాయి పాదాలు ఇంతటి ఘాతకమా?
మా ప్రయత్నమంతా వ్యర్థమేనా? దొంగల భయంతో ఇంట్లోకి ప్రవేశిస్తే ఇల్లే పైన పడ్డట్టయింది. అట్లే మేమిక్కడకు రావడం జరిగింది అని ఆమె అన్నది. పులి తినేస్తుందని ఆవు ప్రాణభయంతో పారిపోతూ ఉంటే దారిలో కసాయి ఎదురైనట్లు జరిగింది. ఎండకు మాడిపోతున్న బాటసారి చెట్టు నీడలోనికి వెళితే ఆ చెట్టే వ్రేళ్లతో సహా ఊడిపడ్డట్లయింది మా గతి. భక్తిగా దేవుని గుడిలోనికి పూజకని వెళితే గుడి కూలి పైన పడ్డట్లయింది అని ఆ స్త్రీ వాపోయింది. అప్పుడు బాబా మనసులో ధైర్యం తెచ్చుకో, అబ్బాయిని లేపి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు, అతనికి తెలివి వస్తుంది. పిల్లవాడిని బస్సుకు తీసుకొని వెళ్ళు, కాసేపట్లో అతడు బాగవుతాడు, ఊరికే కంగారు పడకు అని బాబా ఆమెకు ధైర్యం చెప్పారు. తరువాత వారు అలా చేయగా బాబా వచనాలు నిజమయ్యాయి. పితలే కుటుంబం అంతా ఆనందించారు. వారి మనసులోని సందేహాలు తొలగిపోయినాయి. అబ్బాయిని బస్సుకు తీసుకుని వెళ్ళగానే అతనికి తెలివి వచ్చింది. అతని తల్లిదండ్రులు దిగులు తొలగి పోయి చాలా ఆనందించారు. పితలే భార్యతో సహా బాబా దర్శనానికి వచ్చి వారికి అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేశాడు. తన కుమారుడు స్వస్థత చెందినందుకు కృతజ్ఞతతో ఆనందంతో బాబా చరణాలను ఒత్తుతూ కూర్చున్నాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ, ఏమిటి, ఇప్పుడైనా నీ మనసులోని ఆలోచన తరంగాలు శాంతించాయా అని అడిగి విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉంటే వారిని శ్రీహరి రక్షిస్తాడు అని అన్నారు. పితలే ఆగర్భ శ్రీమంతుడు, గొప్ప కులీనుడు, గౌరవం గలవాడు. బాబాకు పళ్ళను మిఠాయిలను దండిగా అర్పించాడు. అతని భార్య మంచి సాత్వికురాలు, శ్రద్ధ భక్తులున్న ప్రేమమయి. స్తంభం వద్ద కూర్చొని బాబా వైపు తదేక దృష్టితో చూచేది. అలా చూస్తూ ఉంటే ఆమె కళ్ళు అశ్రువులతో నిండిపోయేవి. ఆమె అలా రోజు చేస్తూ ఉంటే ఆమె విశేషమైన ప్రేమకు బాబా తమను తాము మర్చిపోయేవారు. సత్పురుషులు కూడా భగవంతుని వలనే భక్త పరాధీనులు. వారిని అనన్యంగా ఆరాధించే వారిని అనుగ్రహిస్తారు. పితలే కుటుంబం తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయాణమై మసీదుకు బాబా వద్దకు వెళ్ళారు. బాబా అనుమతిని విభూదిని తీసుకుని బయలుదేరారు. ఇంతలో బాబా తమ జేబు నుండి 3 రూపాయలను తీసి పితలేను దగ్గరకు పిలిచి చెప్పిన మాటలు వినండి. బాపు, నేను నీకు పూర్వం 2 రూపాయలు ఇచ్చాను. వాటితో పాటు ఈ 3టిని ఉంచి పూజ చేయి, నీకు శుభం కలుగుతుంది. ఆ రూపాయలను పితలే చేతిలోనికి తీసుకొని వానిని ప్రసాదంగా భావించి ఆనందంగా స్వీకరించాడు. బాబా పాదాలకు సాష్టాంగపడి, మహారాజా, నన్ను కరుణించండి అని అన్నాడు. అతనిలో ఆలోచన తరంగాలు లేచాయి. నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి కదా, మరి బాబా అన్నదేమిటి? నాకేం అర్థం కావటం లేదు. నేను ఇది వరకెప్పుడు బాబాను చూడనే లేదు. మరి వారు నాకు 2 రూపాయలను ఎప్పుడు ఇచ్చారు? దీని అర్థం అసలు బోధపడటం లేదు అని ఆశ్చర్యపడ్డాడు. బాబా మాటలు స్పష్టంగా ఎలా అర్థమవుతాయి? అతనిలో జిజ్ఞాస అధికమైంది. కానీ బాబా ఏమీ సూచించలేదు. వారి మాటలు అర్థం కాకుండా ఉండిపోయినాయి. సత్పురుషులు సహజంగా పలికిన ఆ మాటలు తప్పక నిజమవుతాయని పితలేకు తెలుసు కనుక ఆలోచనలో పడ్డాడు. తరువాత ముంబైలోని తన ఇంటికి వెళ్ళాడు. వారింట్లోని ఒక వృద్ధురాలు అతని జిజ్ఞాసను తీర్చింది. ఆమె అతని తల్లి. ఆమెతో సిడి విశేషాలను ముచ్చటిస్తూ ఉండగా 3 రూపాయల ప్రస్తావన వచ్చింది. కానీ ఆమెకు ఆ రూపాయలతో ఉన్న సంబంధం అర్థం కాలేదు. ఆలోచించగా ఆమెకు గుర్తుకు వచ్చింది. బాబా చెప్పింది నిజమే, ఇప్పుడు నాకు విషయం గుర్తుకు వచ్చింది అని పితలేతో చెప్పింది. ఇప్పుడు నీవు నీ కుమారుని సిడికి సాయి దర్శనానికి తీసుకొని వెళ్ళినట్లుగానే మునుపు మీ నాన్న నిన్ను అక్కలకోటకు తీసుకుని వెళ్ళారు. అక్కడ మహారాజు సిద్ధులు, పరోపకార పరాయణులు, మహా ప్రసిద్ధులు, సర్వజ్ఞులు, యోగులు, విద్వాంసులు. మీ నాన్నగారు కూడా పవిత్రమైన ఆచారాలతో ఉండేవారు. మీ తండ్రి పూజను స్వీకరించి ఆ యోగిరాజు ప్రసన్నులై పూజ చేసుకోవడానికి 2 రూపాయలను ప్రసాదంగా ఇచ్చారు. పూజ అర్చనలను చేయడానికి స్వామి నీ కొరకు ప్రసాదంగా ఆ 2 రూపాయలను ఇచ్చారు. ఆ 2 రూపాయలు దేవార్చన యందు ఉండేవి. వానిని మీ నాన్న విధేయతగా అత్యంత శ్రద్ధ నిష్ఠలతో పూజించేవారు.
వారి నిష్ఠ నాకు ఒక్కదానికే తెలుసు. వారి తర్వాత పూజ సామాను పిల్లల ఆట వస్తువులైపోయాయి. దేవుని మీద శ్రద్ధ పోయింది. పూజ చేయడం సిగ్గు చేటయ్యింది. పూజ చిన్నపిల్లల వంతు అయ్యింది. అలాంటి పరిస్థితుల్లో ఆ రూపాయలను ఎవరు పట్టించుకుంటారు? అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రూపాయలు మరుగున పడిపోయి అవి గుర్తు లేకుండా పోయాయి. అలా 2 రూపాయలు పోయాయి. మరిచిన దానిని గుర్తు చేయడానికి, నీ కష్టాలను తొలగించడానికి నీ మహాభాగ్యం కొద్దీ అక్కలకోట మహారాజు సాయి రూపంలో కలిశారు. కనుక ఇక నుండి కుతర్కాలు సందేహాలు వదిలిపెట్టు. వక్రమైన చెడు వ్యవహారాలను మాను. నీ పూర్వీకుల అడుగుజాడలలో నడువు. సత్పురుషుల ప్రసాదాన్ని భూషణంగా భావించు. వారు ఇచ్చిన రూపాయలను పూజించు. సాయి సమర్థులు పూర్వ వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చి భక్తిని పునర్జీవనం చేశారు అని చెప్పింది. ఆ తల్లి యొక్క మాటలు విని పితలే మనసుకు పరమ ఆనందం కలిగింది. సాయి యొక్క సర్వ వ్యాపకత్వం బాగా నాటుకుంది. వారి దర్శనంతో జన్మ సార్థకమైందని తెలిసాడు. తల్లి యొక్క అమృత వాక్కులు నిర్ధారణమైన అతని భక్తి భావాన్ని జాగృతం చేశాయి. అతనికి పశ్చాత్తాపం అనే ప్రాయచిత్తం కలిగింది. భవిష్యత్తులో సన్మార్గాన్ని సూచిస్తాయి. జరగవలసింది జరిగింది. సత్పురుషులు భావి జీవితాన్ని జాగృతం చేశారు. వారి ఉపకారాన్ని కృతజ్ఞతతో గుర్తుంచుకొని పితలే తన విధులలో సావధానంగా ఉన్నాడు. ఇటువంటి మరొక అనుభవాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. భక్తుల యొక్క ఉచ్చంఖల మనోవృత్తిని బాబా ఎలా నిగ్రహించేవారో గమనించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. గోపాలనారాయణ అంబేద్కర్ అన్న పేరుతో పూణేలో సాయిబాబా యొక్క భక్త శ్రేష్ఠుడుండేవాడు. అతని కథను వినండి. అతడు ఆంగ్ల ప్రభుత్వంలోని అంబకరీ శాఖలో ఉద్యోగి. అక్కడ 10 ఏళ్ళు పనిచేసి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నాడు. అతని నుదుటి వ్రాత ప్రతికూలంగా మారింది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అతనిని దౌర్భాగ్యం దాపురించింది. గ్రహాల దశ వలన కలిగే కష్టాలను అనుభవించకుండా ఎవరు తప్పించుకోగలరు? మొదట్లో అతనికి ఠానా జిల్లాలో ఉద్యోగం. ఆ తరువాత అదృష్టవశాత్ అదే జిల్లాలోని జవహర్కు అధికారిగా వచ్చాడు. అక్కడే నిరుద్యోగి అయ్యాడు. ఉద్యోగం ఆకుమీది నీటి బొట్టు, క్షణభంగురం. అది పోతే మరలా లభించటం మాటలా? అతడు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ అతనికి అదృష్టం లేదు. అందువల్ల స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నాడు. కష్టాలు పరాకాష్ఠను అందుకోగా అతడు అన్ని విధాలా హతాశుడయ్యాడు. పటేలుకు ఉన్న డబ్బు అంతా ప్రతి ఏడు ఊడ్చుకొని పోయి కష్టాలపైన కష్టాలు వచ్చి బాగా దిగజారి అతని ఇంటి పరిస్థితి భరించలేనంత బాధకరమైంది. ఈ విధంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి వారి ముందు తన బాధను ఏకరువు పెట్టేవాడు. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో పూర్తిగా విసుగు చెంది షిరిడీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్యతో సహా వెళ్ళి అక్కడ 2 మాసాలున్నాడు. ఒకరోజు రాత్రి జరిగిన వృత్తాంతాన్ని వినండి. అంబేద్కర్ దీక్షిత్వాడ ఎదుట ఒక ఎద్దుబండి మీద కూర్చుని ఉండగా అతనిలో ఆలోచన తరంగాలు లేచాయి. అతనికి జీవితంపై విసుగెత్తిపోయింది. అత్యంత ఉదాసీనుడై, చాలు బాబు, ఈ కష్టాలు ఇక వద్దు, జీవించాలన్న కోరిక నాకు లేదు అని తలచి ప్రాణాలపైన ఆశను వదిలేసి అంబేద్కర్ బావిలో దూకటానికి సిద్ధమయ్యాడు. సమీపంలో ఎవరూ లేని ప్రశాంతత సమయంలో నా సంకల్పాన్ని నెరవేర్చుకుని కష్టాలను తొలగించుకుంటాను అని అనుకున్నాడు. ఆత్మహత్య ఘోరమైన పాపమేనా? అతడు తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. కానీ సూత్రధారులైన సాయిబాబా అతని దురాలోచనను తొలగించారు. అక్కడికి 4 అడుగుల దూరంలో ఒక భోజనశాల యజమాని ఇల్లు ఉంది. అతనికి కూడా బాబాయే ఆధారం. అతడు కూడా బాబా యొక్క పరిచారకుడు. ఆ సగునుడు తన ఇంటి గుమ్మం వద్దకు వచ్చి అంబేద్కర్ను ఈ అక్కలకోట మహారాజు పుస్తకం
ఎప్పుడైనా చదివావా అని అడిగాడు. ఏది చూడని. ఏం పుస్తకం అంటూ అంబేద్కర్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని మామూలుగా పుటాలను తిరిగేస్తూ మధ్య నుండి చదవసాగాడు. కర్మ, ధర్మ, సంయోగం ఎలా కలిసి వచ్చిందంటే అనుకోకుండా అతడు చదివే విషయం అతని ఆలోచనకు సరిగ్గా సరిపోయింది. అతని మనసుకు బాగా నాటుకునేలా సహజంగా వచ్చిన కథను శ్రోతలకు పూర్తిగా చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుందన్న భయంతో సంక్షిప్తంగా మనవి చేస్తాను. అక్కలకోటలో ఆత్మనిష్టలో ఉన్న సద్గురు శ్రేష్ఠులైన మహారాజు ఉన్నప్పుడు అక్కడ వ్యాధిగ్రస్తుడైన ఒక భక్తుడు భరించలేనంత బాధపడుతుండేవాడు. తన వ్యాధి తొలగిపోతుందన్న ఆశతో ఆయనకు చాలా రోజులు సేవ చేశాడు. ఆ బాధ ఇక ఏమాత్రం సహించలేక చాలా నిరుత్సాహపడిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని ఒక రాత్రి సమయాన ఒక బావి వద్దకు వెళ్ళి దానిలో దూకాడు. అంతలో మహారాజు అక్కడికి వచ్చారు. స్వహస్తాలతో అతనిని బయటికి లాగి అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి అని ఉపదేశించారు. మన పూర్వజన్మ కర్మ అయిన కుష్టు వ్యాధిని కానీ ఇతర రోగాల బాధలను కానీ పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్య ప్రయత్నం ఏం చేయగలదు? అనుభవించాల్సిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో, ఆత్మహత్య చేసుకోకు అని బోధించారు. ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయిన ఆ కథను చదివి అంబేద్కర్ మనసులో చికితుడయ్యాడు. బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి అక్కడే కూర్చుండిపోయాడు. పూర్వజన్మ కర్మను అనుభవించి తీరాలి అని బాబా సమయానికి సరిగ్గా సూచించబట్టి నేను దుస్సాహసం చేయకపోవటం మంచిదే అయింది అని అనుకున్నాడు. ఆ అనుభవం అతనికి అశరీరవాణి పలుకువలే అనిపించింది. సాయి చరణాలలో అతనికి దృఢ విశ్వాసం కలిగింది. ఇది సాయి యొక్క అగణిత ఘటన. సగుణుని ముఖత సాయి యొక్క సంకేతం. ఆ పుస్తకం ద్వారా కాస్త ఆలస్యంగా అంది ఉంటే ఈ జన్మ నశించిపోయేదే కదా. ఈ జీవితాన్ని పోగొట్టుకునేవాణ్ణి, కుటుంబానికి ఘోరమైన కష్టాలను కలిగించేవాణ్ణి, భార్యకు అనార్థం కలిగేది, స్వార్థాన్ని పరమార్థాన్ని పోగొట్టుకునేవాణ్ణి. బాబా సగుని ప్రేరేపించి ఆ పుస్తక మిషతో నన్ను ఆత్మహత్య నుండి విరమించుకునేలా చేశారు అని తలపోశాడు. ఆ విధంగా జరగకపోతే పాపం అతడు వృధాగా ప్రాణాలు పోగొట్టుకునేవాడే. కానీ సాయి వంటి రక్షకుడు ఉండగా చంపేవాడు అతనిని ఎలా చంపగలడు? అంబేద్కర్ తండ్రికి అక్కలకోట స్వామి యందు భక్తి, అట్లే అతనికి కూడా అలాంటి భక్తి ఉండాలని బాబా ఈ అనుభవాన్ని కలిగించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ తరువాత అంతా బాగా జరిగింది. ఆ రోజులు గడిచిపోయినాయి. అంబేద్కర్ జ్యోతిష్య విద్యలో బాగా పరిశ్రమ చేసి ఆ ఫలితంగా బాగా అభివృద్ధి చెందాడు. సాయి కృపా ప్రసాదంతో అతనికి మంచి రోజులు వచ్చినాయి. జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. పూర్వపు దైన్యావస్థ తొలగిపోయింది. అతనికి గురు చరణాలలో ప్రేమ అధికమైంది. సుఖంగా క్షేమంగా ఉన్నాడు. గృహంలో సుఖశాంతులు నెలకొనగా పరమ ఆనందాన్ని పొందాడు. ఇటువంటివి లెక్కలేనన్ని చమత్కారాలు ఒకదానికంటే మరొకటి గొప్పవి. ఇలా చెప్పుతుంటే గ్రంథం విస్తారమైపోతుంది కనుక సంక్షిప్తంగా చెప్పాను. హేమత్ సాయి చరణాలలో శరణుజొచ్చి తరువాతి అధ్యాయంలోని మధుర కథనం బాబా శ్యామకు విష్ణు సహస్రనామాన్ని ప్రదానం చేశారు. శ్యామ వద్దు వద్దు అంటున్నా అతనిపై అత్యంత ప్రేమ ఉన్న బాబా అతనికి బలవంతంగా విష్ణు సహస్రనామాన్ని ఇచ్చి అందులోని మహత్యాన్ని అందంగా వర్ణించారు. ఆ కథను శ్రద్ధగా వినండి. అనుగ్రహ ప్రదాన సమయం వచ్చినప్పుడు శిష్యునికి అసలు కోరిక లేకపోయినా బాబా దానిని ప్రదానం చేయటం కనిపిస్తుంది. అలౌకికమైన అనుగ్రహాన్ని సద్గురువు ఎలా ప్రసాదిస్తారు అన్నది అధ్యాయంలో కనిపిస్తుంది. దీనిని శ్రోతలు శ్రద్ధగా వినండి. శుభాలకే శుభాన్ని చేకూర్చే ఈ సాయి గుణాలకు నిధి. వారి పవిత్ర చరిత్ర శ్రవణం మరియు కీర్తన మహాభాగ్యం.
స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాట్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అపస్మార ఆత్మహత్య నివారణం మరియు నిజ గురు పదస్థిరీకరణము అనే 26వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచరిత 27వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురోభ్యై నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుంటే బ్రహ్మాది త్రిమూర్తులకు నమస్కరించినట్లే, సాక్షాత్తు పరబ్రహ్మకు పాదాభివందనం చేసినట్లు దానివల్ల ఆత్మానందం ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే సకల తీర్థాలలో స్నానమాచరించినట్లే, గురు చరణాల వద్ద తిష్ట వేసుకుని కూర్చుంటే సకల దేవతల సన్నిధిలో ఉన్నట్లే. జయ జయ సాయి సద్గురు, జయ జయ సాయి సాయుధ్యకల్ప తరు, జయ జయ ఆత్మజ్ఞాన సాగర. మాకు ఈ కథలయందు పూజ్యభావాన్ని కలిగించండి. మేఘాల నీటిని చాతక పక్షులు త్రాహేలా భావికులైన భక్తులు మీ కథామృతాన్ని సేవించి ఎప్పుడు సుఖంగా ఉందురుగాక. మీ పావన కథను విని శరీరమంతా చెమటలు పట్టి రోమాంచితము అగుగాక. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు దొరలుగాక. ప్రాణాలు మీ చరణాల వద్ద నిలుచుగాక. మనసు ఉప్పొంగుగాక. శరీరం మాటి మాటికి రోమాంచితమవుగాక. శ్రోతలు పరివారంతో సహా మరలా మరలా కన్నీరు కార్చుదురుగాక. పరస్పర విరోధులు, చిన్న పెద్ద అనే భేదభావాలు తొలగిపోవుగాక. గురువు యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోవటానికి ఇదే గుర్తు. దీనిని గ్రహించటానికి అంతరంగాన్ని శోధించాలి. ఈ అనుగ్రహం కంటికి కనిపించనిది, ఏ ఇంద్రియానికి గోచరించనిది. జ్ఞానాన్ని ప్రసాదించే దాత సద్గురువు తప్ప త్రిభువనాలు వెదికిన లభించరు. కామ క్రోధాది అరిషట్ వికారాల ఉపశమనం, భక్తిభావం, గురు చరణాలలో అత్యంత ప్రేమ, పరమనిష్ట లేకపోతే అష్టభావాలు ధనించవు. భక్తులకు ఆత్మానందం, గురువుకు పరమసుఖం. భక్తులు క్రమేణా పరమార్థంలో ప్రవేశించటం గురువుకు సంతోషం. శరీరం, ఇల్లు, భార్య, పిల్లలు, నావారు, నేను, నాది అన్న భావం మధ్యాహ్న నీడవల క్షణికమైన మాయ. ఈ మాయా చిక్కులో బంధింపబడకుండా ఉండాలని మనసులో ఉంటే అనన్య భావంతో సాయిని శరణు వేడండి. మాయను అంతం చేయాలనుకున్న వేద శాస్త్రజ్ఞులు ఆశలు వదులుకున్నారు. సమస్త ప్రాణులలోనూ భగవంతుని చూచేవారే నిశ్చయంగా తరించగలరు. ధన్యుడైన చాంద్ పటేలు నిజాం రాజ్యాన్ని వదిలి ఫకీరైన సాయిని వెంట పెట్టుకుని మొదట నెవాసాకు వచ్చాడు. అక్కడ 1 సంవత్సరమో లేక 6 మాసాలో ఆ ఫకీరు ఉన్నారు. అక్కడే కానట్ ఊరిలోని కణుమని తోడుగా ఉంచుకున్నారు. తరువాత ప్రసిద్ధమైన టాకలి ఊరిలోని దగడు అనే పేరుగల తమలపాకులు అమ్మేవాడు కమా మరియు సాయిబాబా షిరిడీ వచ్చారు. అక్కడక్కడ అనేకమైన పుణ్యక్షేత్రాలు, పవిత్ర తీర్థ స్థలాలు ఉన్నాయి. కానీ సాయి భక్తులకు షిరిడీయే అత్యంత పవిత్రమైనది. దైవవశాత్తు ఈ యోగం కలుగకపోతే దీనులమైన మనకు సాయితో కలిసి ఉండే మహద్భాగ్యం ఎలా కలిగేది? ఇది మన అదృష్టం. భక్తులు తమ కార్యాన్ని సాధించుకోవటానికి వెళ్ళి బాబా శరణుజొచ్చితే వారు వారికి యోగ్యమైన మార్గాన్ని చూపించేవారు. అందువలన ఏకాగ్ర మనసుతో ఈ సాయి సచ్చరితను మరలా మరలా పారాయణం చేయండి. కారణం, పరమపావనమైన ఈ సాయి చరిత్ర గురువు అనుగ్రహానికి ఉత్తమ సాధనం. గత అధ్యాయంలో ఒకరిని అతని గురువు పాదాల వద్ద స్థిరపరచటం, ఒకరిని అక్కల్కోట స్వామిని గుర్తు చేసి జాగృతిని కలిగించటం, మరొకరిని ఉపాయంతో దేహాంతకమైన ఆత్మహత్య నుండి క్షణంలో రక్షించి జీవనదానం చేయటాన్ని వర్ణించడమైనది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా ప్రసన్నులవుతే భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించి వారిని ఎలా సుఖ సంపన్నులను చేస్తారో తెలియజేస్తాను. బాబా యొక్క బోధనా పద్ధతి అద్భుతమైనది. వారు ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, వినోదభరితంగా ఎవరికి ఏ విధంగా బోధించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇదే గ్రంథంలో బాబా యొక్క అనేక రకాల ఉపదేశాలు ఇదివరకు వర్ణించాను.
వారు భక్తుల అర్హతలను గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు. రోగ నిర్ణయం మరియు దానికి ఏ ఔషధం ఎంత ఇవ్వాలి అన్నది వైద్యునికి తెలుస్తుంది, కానీ రోగికి అవేవీ తెలియవు. రోగి ముందు బెల్లాన్ని కోరుతాడు. బెల్లం తియ్యగా ఉంటుంది, కానీ రోగులకు అది అపకారం చేస్తుంది. అయినా రోగి అదే కావాలని మొండి చేస్తాడు. బెల్లం ముక్క చేతిలో పెట్టే వరకు మందు చేతికి అందుకోడు. రోగిపై నిర్బంధం ఉండకూడదు. అందువల్ల వైద్యులు యుక్తిగా ముందు బెల్లం ముక్క పెట్టి తరువాత ఔషధాన్ని ఇచ్చి తమ పనిని సాధిస్తారు. అయితే బెల్లం యొక్క దోషాన్ని హరించే విధంగా అనుపానాన్ని మారుస్తారు. దాంతో మందు ఒంటికి పడుతుంది. బాబా పద్ధతి కూడా ఇదే, కానీ అందరి పట్ల ఇదే నియమం కాదు. భక్తుల అర్హతలను, స్వభావాలను, భక్తి శ్రద్ధలను, సేవను, ప్రేమను గమనించి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. బాబా యొక్క లీలలు అద్భుతం. వారు ఎవరిపైనైనా ఎప్పుడైనా ప్రసన్నులైతే వారిని ఎలా అనుగ్రహిస్తారో వినండి. ఒకసారి బాబా మనసుకు తోచిందా, ఎవరికి ఏ కోరిక లేకపోయినా మామూలుగా వినోదాలతో పరిహాసం చేస్తూ భక్తులను కృతార్థులను చేస్తారు. భక్తుల మనస్సుల్లో ఏదైనా గ్రంథ పఠన చేయాలని కోరిక కలిగితే వారు ఆ గ్రంథాన్ని బాబా చేతులతో ఉంచి దానిని వారి ప్రసాదంగా తిరిగి తీసుకునేవారు. ఆ తరువాత దానిని పఠనం చేస్తే అది శుభప్రదం, శ్రోతలకు భక్తకు పరమ శ్రేయస్కరం. అది ప్రసాదపూర్ణ శ్రవణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అక్కడ 1 సంవత్సరము లేక 6 మాసాలలో ఆ ఫకీరు ఉన్నారు. అక్కడే కేనాడు ఊరిలోని కామానుని తోడుగా ఉంచుకున్నారు. తరువాత ప్రసిద్ధమైన టాకలి ఊరిలోని దగడు అనే పేరు గల ఒకరు దశావతార చిత్రాలను, ఒకరు దశావతార స్తోత్రాలను, మరొకరు పంచరత్న గీత వంటి పవిత్ర పుస్తకాలను, చరిత్రలను బాబాకు అర్పించేవారు. దాసగను కూడా తన సంత లీలామృతం మరియు భక్త లీలామృతం గ్రంథాలను అర్పించాడు. మరొకరు వివేక సింధు గ్రంథాన్ని అర్పించారు. బాబా వారిని శ్యామకు ఇచ్చేవారు. శ్యామ, ఈ పుస్తకాలు నీ కొరకు, వీరిని ఇంట్లో భద్రంగా కట్టి ఉంచు అని చెప్పేవారు. వారి ఆజ్ఞను శిరసావహించి శ్యామ ఆ పుస్తకాలను భద్రపరిచేవాడు. భక్తులు అలా అంగళ్ళ నుండి పుస్తకాలను తెచ్చి వారిని బాబా చేతికిచ్చి వారి ప్రసాదంలా వాటిని మరల తీసుకోవాలని అడిగేవారు. బాబా ఉదార స్వభావం కలవారే అయినా భక్తులు అలా ఇవ్వడానికి సాహసించలేక మాధవరావు వెంటబెట్టుకొని బాబా ముందుకు వెళ్ళేవారు. అతను చూచి అతని ద్వారా అతని చేత్తోనే బాబా చేతికి గ్రంథాన్ని ఇప్పించేవారు. బాబాకు ఆ గ్రంథాల ప్రాముఖ్యత తెలిసినట్లే భక్తుల స్థితి కూడా తెలుసు. భక్తులు గ్రంథాలను చేతికి ఇచ్చినప్పుడు బాబా పుస్తకాల పుటలను మరల త్రిప్పేవారు. అప్పుడు భక్తులు పుస్తకాలను తిరిగి తీసుకోవడానికి చేతులు చాచేవారు. బాబా వారికి ఇవ్వకుండా వాటిని మాధవరావుకు ఇచ్చి, శ్యామ, దీనిని ప్రస్తుతం నీ వద్ద ఉంచు అనేవారు. అదిగో, దానికోసం ఆతృతతో చేతిని చాచిన వారిది వారికి ఇవ్వనా అని శ్యామ స్పష్టంగా అడిగేవాడు. కానీ బాబా నీ దగ్గరే ఉంచు అని చెప్పేవారు. ఒకసారి భాగవత పఠనంలో ప్రీతిగల భక్తుడు కాకా మహాజని ఆ గ్రంథాన్ని తన వెంట తీసుకొని షిరిడీ వెళ్ళాడు. అక్కడ అతనికి మాధవరావు కలిసి ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని మసీదుకు వెళ్ళాడు.
బాబా మామూలుగా శ్యామ, నీ చేతిలోని ఆ పుస్తకం ఏమిటి అని అడిగారు. శ్యామ బదులు చెప్పగా ఆ పుస్తకాన్ని చేతికి అందుకొని చూచి అతనికి తిరిగి ఇచ్చేశారు. ఇదే ఏకనాథ భాగవత గ్రంథాన్ని, ఇదే ప్రతిని కాకా మహాజని అది వరకు శ్రీవారి నుండి ప్రసాదంగా స్వీకరించినది. ఈ గ్రంథం అసలు నాది కాదు, ఇది కాకా మహాజనిది. నేను చదవాలనే కోరికతో తీసుకున్నానని శ్యామ స్పష్టంగా తెలియజేశాడు. అయినా బాబా అతనితో, నీకిది పనికి వస్తుందని నీ వద్దనే ఉంచమని ఇచ్చాను, నీ పుస్తకాలలో ఉంచు అని చెప్పారు. తరువాత కొంతకాలమయ్యాక కాకా మహాజని మరల షిరిడీ వచ్చాడు. మరొక భాగవత గ్రంథాన్ని తీసుకొని వచ్చి బాబా చేతిలో ఉంచాడు. దానిని బాబా ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చి, బాగా శ్రద్ధగా పఠించు అని ఆజ్ఞాపించారు. ఇది నీకు బాగా పనికి వస్తుంది అని అతనికి ఉత్సాహాన్ని కలిగించారు. అంతేకాదు, ఇది నిజంగా మన కార్యాన్ని సాధిస్తుంది, దీనిని ఎవరికీ ఇవ్వకు అని ఎంతో ప్రేమగా చెప్పారు. కాకా భక్తిగా బాబాకు వందనం చేశాడు. బాబా ఏ కోరికలు లేని నిష్కాములు, దేనిని ఆశించని వారు. భాగవత ధర్మాన్ని ఆశించే వారికి వస్తువులను సేకరించే అవసరం ఏముంది? వారి మనసును ఎవరు గ్రహించగలరు? ఈ గ్రంథాలను సంగ్రహపరచటం వ్యవహార దృష్టిలో అది పవిత్రమైనది. ఇది భక్తుల శ్రవణానికి సాధనం. షిరిడీ పవిత్ర క్షేత్రానికి దేశ దేశాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ కలిసి జ్ఞానయజ్ఞాన్ని చేస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. నేను నా ధామానికి వెళ్ళిపోయాక శ్యామ వీరిని తీసి చూపుతాడు. ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలవుతాయి. పరమ పావనమైన ఈ గ్రంథాలు షిరిడీలో కానీ ఇతర ప్రదేశాలలో కానీ పఠిస్తే భక్తులకు బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహ కారణం అదే అయి ఉంటుంది. రామాయణమైన, భాగవతమైన, పారమార్థిక గ్రంథం ఏది అయినా రామకృష్ణాదుల చరితాలు పఠిస్తుంటే ముందు వెనుక సాయియే కనిపిస్తారు. ఈ సాయియే ఆ గ్రంథాల్లోని ఆయా మహాత్ముల రూపంలో నటించారని అనిపిస్తుంది. అందువల్ల సాయి మూర్తిని శ్రోతలు, వక్త ఎప్పుడు తమ ఎదుట చూస్తారు. గ్రంథాన్ని గురువుకు అర్పించిన లేదా బ్రాహ్మణులకు దానం చేసిన అది దాతకు శుభప్రదమని శాస్త్ర ప్రమాణం. గ్రంథాలు తనింటికి తీసుకొని వెళ్ళి వారిని భద్రంగా కాపాడే బాధ్యతను బాబా శ్యామకు అప్పజెప్పటం అదేమన్నా స్వల్ప ప్రయోజనమా? శ్యామకు బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే బాబాకు అతనిపై అత్యంత ప్రేమ. అతనికి ఏదైనా నియమాన్ని విధించాలని సాయికి సంకల్పం కలిగింది. అప్పుడు శ్యామకు కోరికలు లేకున్నా బాబా అతనిని ఎలా అనుగ్రహించారో వినండి. ఒకరోజు ఒక రామదాసి సాధువు మసీదులో ఉన్నాడు. అతనికి రామాయణాన్ని పఠించటం నిత్య నియమం. ప్రాతకాలం మొహం కడుక్కొని స్నాన సంధ్యలు చేసి విభూది పెట్టుకొని అనంతరం కాషాయ వస్త్రాలను ధరించి అనుష్ఠానం చేసేవాడు. విష్ణు సహస్రనామావర్తన తరువాత శ్రద్ధగా ఆధ్యాత్మిక రామాయణాన్ని పారాయణం చేసేవాడు. అలా కొంతకాలం గడిచాక మాధవరావుకు మంచి సమయం వచ్చి సాయి సమర్థుని చిత్తంలో ఒక ఆలోచన కలిగింది. అదేమిటో వినండి. మాధవరావు సేవ ఫలించింది. అతడు ప్రపంచ బాధల నుండి విశ్రాంతి పొందడానికి అతనికి మంచి నియమాన్ని చూపించి అతడు భక్తి మార్గం యొక్క ఫలితాన్ని పొంది ప్రపంచం నుండి విశ్రాంతి పొందాలని బాబాకు సంకల్పం కలిగింది. ఆ ఆలోచన రాగానే బాబా రామదాసుని తమ వద్దకు పిలిపించి, కడుపులో ప్రేగులు తెగిపోయేలా నొప్పిగా ఉంది, వెంటనే వెళ్ళి సోనముఖిని త్వరగా తీసుకుంటురా, దానిని కాస్త తీసుకుంటే తప్ప ఈ కడుపు నొప్పి పోదు అని చెప్పారు. రామదాసు పాపం భక్తుడు చదువుతున్న పుస్తకంలో గుర్తుపెట్టి బాబా ఆజ్ఞానుసారం అంగడికి పరుగు తీశాడు. రామదాసు అలా క్రిందకి దిగిపోగానే ఇక్కడ బాబా ఏం చేశారంటే తమ ఆసనం నుండి లేచి పుస్తకాల దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఇతర పుస్తకాలతో పాటు విష్ణు సహస్రనామ పుస్తకం ఉంటే బాబా దానిని తీసుకుని తిరిగి తమ స్థానానికి వచ్చారు. శ్యామ, ఈ పుస్తకాన్ని చూడు, దీనిలో గొప్ప గుణాలు ఉన్నాయి.
అందువల్లే నీకు దీనిని ఇస్తున్నాను, చదివి చూడు. ఒకసారి నాకు చాలా బాధ కలిగింది. గుండె దడదడలాడింది. ప్రాణం రెపరెపలాడింది. నేను బ్రతుకుతానన్న నమ్మకం పోయింది. ఆ సందర్భంలో ఈ పుస్తకం ఎంతగా ఉపయోగపడిందో నీకెలా చెప్పను శ్యామ. ఈ పుస్తకం వలననే ఈ ప్రాణాలు రక్షింపబడ్డాయి. ఒక్క క్షణం గుండెకు హత్తుకోగానే వెంటనే ప్రాణం కుదుట పడింది. దేవుడే నాలో ప్రవేశించి నా ప్రాణాలు కాపాడా అని అనిపించింది. దీని వలననే జీవుడు బ్రతికాడు. అందువల్ల శ్యామ, దీనిని నువ్వు తీసుకుని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. రోజు ఒకటో అరో మాటలను నేర్చుకో, గొప్ప ఆనందం కలిగిస్తుంది అని చెప్పారు. శ్యామ, ఇది నాకు వద్దు. రామదాసుకి కోపం వస్తుంది. ఈ చెడు పనిని నేనే చేశానని అంటాడు. అసలే అతడు కోపిష్టివాడు. అడ్డదిడ్డంగా తలతిక్కగా వాగుతాడు. ఎందుకు ఈ వ్యర్థమైన పోట్లాట? నాకు ఈ గొడవంతా వద్దు. పైగా ఈ పుస్తకం సంస్కృత భాషలో ఉంది. నాది మొరటి వాక్కు. నా నాలుకకు ద్విత్వాక్షరాలు పలుకవు. వానిని నేను స్పష్టంగా ఉచ్చరించలేను అని చెప్పారు. బాబా చేసినదంతా చూచి శ్యామ, అది బాబా తగువ పెట్టడానికి అని తలచాడు. బాబాకు అతనిపై ఎంత వాత్సల్యం ఉన్నది అతనికి తెలియదు. మా శ్యామ వెర్రివాడే కావచ్చు, అయినా అతనిపై నాకు మమకారము, అతనికి నాపై ప్రేమ. అందువల్ల అతనిపై నాకు దయ. ఈ విష్ణు సహస్రనామాలను స్వహస్తాలతో అతని కంఠానికి కట్టి అతనిని భయ బాధల నుండి ముక్తిని చేస్తాను. అతనికి నామంపై ప్రీతిని కలిగిస్తాను. నామం పాపాలనే పర్వతాలను పగలకొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొడుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికివేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది. శ్యామకు ఇటువంటి సహస్రనామం మధురం అవ్వాలి. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామజపం చేసిన చెడు కలగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించిన నామ ప్రభావం ప్రకటమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణము. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామ జపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. అట్లే నామానికి విధి విధానాలేవీ లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైనది. అనవరతం నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. ఇతర సాధనాలేవి అవసరం లేకుండానే మోక్షం హస్తగతమవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించే వారి పాపాలు క్షాళనమవుతాయి. మెల్లగా లోపల నా నామాన్ని జపించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములు అని చెప్పారు. ఇదే బాబా మనోగతం. దానిని అనుసరించి ప్రవర్తించేవారు. శ్యామ వద్దు వద్దు అని వారించిన బాబా పుస్తకాన్ని అతని జేబులో పెట్టారు. అతని తల్లిదండ్రులు గొప్ప పుణ్యఫలం కారణంగా అతనికి సాయిబాబా యొక్క కృపా ఫలం లభించింది. ఇటువంటి పావనమైన విష్ణు సహస్రనామం ప్రపంచంలోని బాధలను తొలగిస్తుంది. ఇతర కర్మలను చేయటానికి ఒక విధి విధానం అవసరం, కానీ నామజపానికి అవేవీ లేవు. నిరవధికంగా చేయవచ్చు. ప్రదోషం, చదవకూడని సమయం వంటివి లేవు. నామజపం వంటి మంచి ఉపాసనా సాధన వేరే ఏదీ లేదు. ఇదే విధంగా ఏకనాథ్ మహారాజు కూడా ఇదే విష్ణు సహస్రనామాన్ని తమ పొరిగింటి వ్యక్తి తలపై పెట్టి అతనిని పారమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు. ఏకనాథుల వారింట నిత్యం పురాణ పఠనం ఉండేది. వారి పొరిగింటి వ్యక్తి బ్రాహ్మణు జాతీయుడు, కానీ స్నాన సంధ్యాదులు లేక దురాచారాలలో నిమగ్నమై ఉండేవాడు. ఎన్నడూ పురాణ శ్రవణం చేసేవాడు కాదు. ఆ దుర్మార్గుడు ఏకనాథుని ఇంట్లో అడుగు పెట్టేవాడు కాదు. ఏకనాథులు కరుణించి అతనిని పిలిపించారు. గొప్ప జాతిలో జన్మించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు, అతడు ఎలా బాగుపడతాడా అని ఏకనాథులకు పరమ దయ కలిగింది. అందువలన అతడు వద్దన్న అతనిచే విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకాన్ని చదివించి అతనిని ఉద్ధరింపజేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి సులువైన మార్గము. ఇది పూర్వీకుల నుండి పరంపరగా వచ్చినది. అందుకే బాబా ప్రయత్నం మరియు శ్రమ. సోనముఖి ఔషధాన్ని తీసుకుని రామదాసు వెంటనే వచ్చాడు. కలియుగ నారదుడైన అన్నా చించనీకర్ అతనికి జరిగిన వృత్తాంతాన్ని తెలియజేశాడు. రామదాసు అసలే కోపిష్టి, ఆ పైన నారదుని చెప్పుడు మాట. ఇక ఆ అపూర్వ సందర్భాన్ని యథార్థంగా ఎవరు వర్ణించగలరు?
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की गुरु जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे आप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू
मैना जानू मैना जानू अल्लाह इलाही रहमो नजरू करो रहमो नजरू करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरू करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजरू करो रहमो नजरू करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरू करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई नमो नजरू करो रहमो नजरू करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,